థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ. ఓకే. చిట్ట చివరిగా ఎనిమిదో అధ్యాయం చిట్ట చివరిగా భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారనమాట. ఏమంటారంటే కృష్ణ ఆ వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టాం అత్యేతి సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఏ ఎవరైతే భక్తి యోగి ఉన్నారో, భగవంతుని అనన్య మనస్సుతోటి ప్రతినిత్యం భగవంతుని స్మరిస్తూ, భగవంతుని చింతన చేస్తూ, భగవంతుని ధ్యానం చేస్తూ ఉండేటటువంటి ఆ ఆ యోగి ఎవరైతే ఉన్నారో అతను అతనికి దక్కే ఫలితం అంట వేదాలు, తపస్సులు, అలాగే ఎన్నో దాన ధర్మాలు చేసే వాటికంటే ఎక్కువ ఫలితం అతనికి దక్కుతుంది. అవన్నిటికంటే అతీతమైనటువంటి ఫలితం అతనికి దక్కుతుంది అని చెప్పి భగవంతుడు ఆ భక్తి యోగి గురించినటువంటి విశేషాన్ని చెప్తూ ఎనిమిదో అధ్యాయం ముగిస్తారనమాట. చెప్పి ఆ ఈ తొమ్మిదో అధ్యాయంలో ఒక భక్తుడికి భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడు, ఒక భక్తుని భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడనేటటువంటి విశేషాలు ఈ తొమ్మిదో అధ్యాయంలో వివరిస్తారనమాట. ఈ తొమ్మిదో అధ్యాయానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఈ తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానం గనుక మనం తెలుసుకొని ఆ, మనం గనక ఆ పారాయణ చేసిన, స్మరణ చేస్తే ఎంత గొప్ప ఫలితం లభిస్తుందంటే మనకి ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక సూర్యవంశంలో ఒక రాజు ఉండేవారనమాట. ఆయన ఆ మన గ్రహణ కాలంలో, సూర్యగ్రహణ కాలంలో గ్రహణ సమయాల్లో ఏదైనా విశేషమైనటువంటి మంత్ర జపం కానీ ఏవైనా పుణ్యకర్మలు కానీ చేస్తే చాలా ఫలితం లభిస్తుంది అన్నమాట. మామూలు రోజుల్లో చేసే వాటికంటే గ్రహణ సమయాల్లో గ్రహణం పట్టు విడిచిన తర్వాత చేసేటటువంటి పుణ్యాలు, దాన ధర్మాలు, అలాగే జపాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అయితే ఈయన కూడా, ఈ రాజు కూడా ఆయనకి ఆ సూర్యగ్రహణం సంభవించడం వల్ల ఆయన గ్రహస్థితిలో కొద్దిగా అవకతవకల వల్ల అతనికి ఆ ఆ, సరైనటువంటి కాలం రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. అయితే అప్పుడు ఆ గ్రహస్థితి బాగుండడానికి ఆయన విశేషమైనటువంటి జపాలు చేయించి దాన ధర్మాలు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాడు. చేసుకొని గ్రహణం పట్టి విడిచిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుని సమక్షంలో ఆయనకి గొప్ప దాన ధర్మాలు చేద్దామని చెప్పేసి ఓ సద్బ్రాహ్మణుని పిలిపించి ఆయనకి దానం ఇద్దామని పూనుకున్నాడు. ఎప్పుడైతే ఈయన దానం ఇద్దామని చెప్పేసి ఆ ఏ ధనాన్ని ఆయన ఇవ్వబోతున్నాడో ఈయన శరీరంలో నుండి ఒక భయంకరమైనటువంటి ఆ వికృత రూపంతో ఉన్నటువంటి ఒక పురుషుడు బయటకు వచ్చాడనమాట. ఆ పురుషుడు బయటకు రాగానే మళ్ళీ ఆ పురుషుడిలో నుండి ఇంకొక స్త్రీ బయటకు వచ్చిందనమాట. వాళ్ళ పేర్లు ఏంటి అంటే చండాలుడు, అలాగే నింద. చండాలుడు అనే పురుషుడు ఈ రాజు శరీరం నుండి బయటకు వచ్చాడు. ఆ చండాలుడు అనే పురుషుడు యొక్క శరీరం నుండి నింద అనే ఒక స్త్రీ బయటకు వచ్చిందనమాట. వీళ్ళిద్దరు కూడా ఆ రాజు శరీరంలో నుండి బయటకు వచ్చి ఈ దానం పుచ్చుకుంటున్నటువంటి ఆ బ్రాహ్మణుడి శరీరంలోకి ప్రవేశించారనమాట. ఎప్పుడైతే మనం బ్రాహ్మణులకి దానం ఇస్తుంటామో మనం ఏదో వాళ్ళకి మేలు చేస్తున్నామనో, లేదంటే వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నామనో, వాళ్ళు మన మీదే బతుకుతున్నారనే ఉద్దేశంతో మనం ఇస్తుంటాం. కానీ ఆ దానం వల్ల ఏం జరుగుతుందంటే మన లోపల ఉన్నటువంటి పాప ప్రవృత్తి ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుందన్నమాట. అది ఎవరైతే పుచ్చుకుంటున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఈ బ్రాహ్మణుడి శరీరంలోకి ఈ చండాలుడు నిందాస్త్రీ ప్రవేశిస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు దానాన్ని స్వీకరిస్తూ ఆ మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటాడనమాట. ఉచ్చారణ చేస్తూ ఉంటే ఆ చండాలుడు నిందాస్త్రీ ఈయన శరీరంలోకి ప్రవేశిస్తున్నంత సేపట్లోనే ఈయన శరీరంలోని కొందరు దివ్య పురుషులు బయటకు వచ్చి ఆ ఇద్దరిని కూడా సంహరించడం జరుగుతుందన్నమాట. ఈ మొత్తం ప్రక్రియ రాజు చూస్తుంటాడు. చివరికి ఆ బ్రాహ్మణుడు దానం స్వీకరించిన తర్వాత ఈ చండాలుడు నిందాస్త్రీ ఇద్దరు సంహరింపబడిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత రాజుకి ఒక సందేహం కలుగుతుంది. ఆ బ్రాహ్మణ్ని అడుగుతాడనమాట, అయ్యా నేను మీకు దానం ఇస్తున్నప్పుడు నా శరీరంలో నుండి ఒక వికృత రూపంతో ఉన్నటువంటి పురుషుడు, స్త్రీ మీ శరీరంలోకి ప్రవేశించారు, కానీ వాళ్ళు మీ శరీరంలో ఉండలేకపోయారు. వాళ్ళు మీ శరీరంలో నుండి ఉద్భవించినటువంటి గొప్ప దివ్య పురుషుల చేత సంహరింపబడ్డారు. అసలు ఏం జరిగింది, దీని యొక్క రహస్యం ఏంటి, నాకు దయచేసి వివరించండి అంటే ఆయన చెప్తాడనమాట, రాజా ఎప్పుడైతే మనం ఇతరులకు దానం ఇస్తుంటామో ఆ దానంతో పాటు ఇతరుల లోపల ఉన్నటువంటి పాప ప్రవృత్తి, ఇతరుల లోపల ఉన్నటువంటి ఆ మన ఆ దుస్సంకల్పం కానీ ఏదైతే దుర్బుద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా పుచ్చుకున్న వాళ్ళకి వెళ్తుంది. అలాగే మీరు దానం తీస్తున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి, మీ లోపల ఉన్నటువంటి ఆ
పాప ప్రవృత్తి కానీ పాప ఫలితం కానీ అదంతా ఒక శరీరాన్ని సంతరించుకొని నా లోపలికి ప్రవేశిస్తూ ఉండేది. కానీ నేను ఈ శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటి అధ్యాయాన్ని ఆ, పారాయణ చేస్తున్నాను. అది పారాయణ చేస్తున్నంత మాత్రం చేత నా లోపలికి ఆ చండాలుడు నింద అనే స్త్రీ ప్రవేశించలేకపోయారు. అది ఈ శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయం యొక్క గొప్ప ఆ, ఫలశ్రుతి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. అయితే ఆ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనుష్యుడు శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని పారాయణ చేస్తాడో మెల్లమెల్లగా తన లోపల ఉన్నటువంటి అనర్థ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఏవైతే తప్పుడు పనులు చేసి పాపాలు చేసి అవి చేయడం ద్వారా మన లోపల ఆ యొక్క పాప ఫలితం ఉంటుంది, మనం అనుభవించాల్సినటువంటి ఆ పాప ఫలితం ఉంటుంది. అలాగే అవి చేయడం ద్వారా ఆ ఉద్భవించినటువంటి వాసనలు ఇంకా అవే చెయ్యాలి అనేటటువంటి ఆ గుణం ఏదైతే ఉంటుందో అది కూడా మన మనస్సులో నుండి తొలగిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ 9వ అధ్యాయంలో భగవంతుడు భక్తుడిని ఏ విధంగా తాను అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని చాలా ఆ, అద్భుతంగా వివరిస్తారనమాట. భక్తుడికి ఒక విధంగా చెప్పాలి అంటే భక్తుడికి భగవంతుడు ఇయ్యబోయేటటువంటి గ్యారంటీ అన్నమాట ఈ 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యోగం. మనం ఏది చేసినా కూడా జీవితంలో ఇది ఆ, ఎంతవరకు మన్నికగా ఉంటుంది, ఆ, ఇది ఈ దీని ఒకవేళ ఇది మంచిది అన్నాం అనుకోండి, మంచిది అంటే గ్యారంటీ ఏంటి, మంచిదని గ్యారంటీ ఏంటి, లేదంటే ఆ, ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అంటే గ్యారంటీ ఏంటి అని మనము దాని యొక్క ఆ, మన్నికని మనము ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే ఈ భగవద్గీతలో ఈ 9వ అధ్యాయం అలాంటిదన్నమాట. భక్తుడికి భగవంతుడు ఇచ్చేటటువంటి గ్యారెంటీలు ఒకవేళ గనక మనం అనన్య భక్తి చేస్తే అతనికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత భగవంతుడు ఇస్తాడు అనేటటువంటి విశేషాన్ని 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట. సో మనం కొంచెం కొంచెంగా ఆ విశేషాలు ఏంటి అనేటువంటివి తెలుసుకుందాము. ఓకే. ఆ, ఓకే. సో నాతో పాటు అందరూ చెప్పండి. శ్రీ భగవాను వాచ శ్రీ శ్రీ భగవాన్ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమాం ఇదం ఇదం శ్రూయతే గుహ్యతమాం గుహ్యతమాం ప్రవక్ష్యామ్యనసూయవే ప్రవక్ష్యామ్యనూయతే ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. మోక్షతే మోక్షసే అశుభాత్. సో అనువాదము భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. ఓకే ప్రభుజీ. అనువాదం. హరిబోల్ ప్రభుజీ, హరే అందరికి ప్రణామం. హరిబోల్. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, ప్రియమైన అర్జున, నీ నా ఎడ ఎన్నడను ఆ ఆ, అసూయ కలవాడవు కానందున అనుభవ సహితముగా ఈ గుహ్య తమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగిడి క్లేశముల నుండి నీవు విముక్తుడు కాగలవు. హరిబోల్ ప్రభుజీ. హరి థ్యాంక్ యూ మాతాజీ. కోట ఉషా మాతాజీ భాష్యము ఇక్కడి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండ కృష్ణ ప్రణామం. మాతాజీ దండత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యంపై శ్రీల ప్రభుపాద. భక్తుడు దేవాది దేవుని గూర్చి అధికముగా శ్రవణం చేసిన కొలది మరింత అధికంగా ఆత్మ వికాసం నందుచుండును. ఇట్టి శ్రవణ విధానము శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా ప్రశంసింపబడినది. దేవాది దేవుని సందేశములు పరమ శక్తివంతములు. భగవత్ సంబంధిత విషయములను భక్తుల సాంగత్యములో చర్చించినచో అవి అనుభూతికి వచ్చును. అది పూర్వకమైన జ్ఞానమగుట చేత ఇది ఎన్నడనూ మానసిక కల్పనాపురుల లేక లౌకిక విద్వాంసుల సాంగత్యమున సాధింపబడుటకు వీలు లేదు. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభు ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.
భక్తులు సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొని ఎందురు. అట్లు కృష్ణ చైతన్యవంతుడైన జీవుని మనోగతమును శ్రద్ధను గ్రహించిన భగవానుడు భక్తుల సాంగత్యమున తనను గూర్చిన జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకుని బుద్ధిని అతనికి ప్రసాదించును. శ్రీకృష్ణుని గూర్చిన చర్చ అత్యంత శక్తివంతమైనది. మానవుడు అట్టి సాంగత్య భాగ్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసుకున్నట్టుకు ప్రయత్నించినచో తప్పక ఆధ్యాత్మికానుభూతిని పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు తన శక్తివంతమైన సేవయందు అర్జునుడు మరింత అధికమైన ఉన్నత స్థితి పొందినట్లుగా ప్రోత్సహించుటకై తాను ఇదివరకు వివరించిన విషయము కంటేను పరమ రహస్యమైన విషయములను ఈ నవమాధ్యాయమున వివరించుతున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. పావని మాతాజీ ఇది భాష్యం ఇక్కడ వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత ఆరంభమునందలి ప్రథమాధ్యాయము దాదాపు మిగిలిన గ్రంథమునంతటికి ఉపోద్ఘాతము వంటిది కాగా, ద్వితీయ మరియు తృతీయ అధ్యాయములందు వివరింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యము అయి ఉన్నది. సప్తమ అష్టమ అధ్యాయములందు చర్చింపబడిన విషయములు ప్రత్యేకించి భక్తియుక్త సేవకు సంబంధించినవి. అవి కృష్ణ చైతన్యమునందు పురోగతిని కలిగించును కనుక అవి గుహ్యతరము అని చెప్పబడినవి. కానీ ఈ నవమాధ్యాయమున వివరింపబడిన విషయములు శుద్ధ భక్తికి సంబంధించినవైనందున గుహ్యతమము అని పిలువబడును. శ్రీకృష్ణ భగవానుని అట్టి గుహ్యత జ్ఞానమును పొందినవాడు సహజముగా లోకాతీతుడగును కనుక అతడు భౌతిక జగత్తునందున్నను భౌతిక క్లేశములను పొందడు. దేవాది దేవునికి ప్రేమయుక్త సేవను హృదయపూర్వకముగా చేయదలిచిన వాడు భౌతిక జీవితమునందలి బద్ధస్థితి అందున్నప్పటికీ అతనిని ముక్తికునిగానే భావింపవలెనని భక్తి రసామృత సింధువు చెప్పుచున్నది. అట్లే భగవద్గీత దశమాధ్యాయమునందు కూడా భక్తి మార్గమునందు నెలకొనిన వాడు ముక్త పురుషుడని తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. కళావతి అయితే మాతాజీ ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నవమాధ్యాయమునందు ఈ ప్రథమ శ్లోకమునకు విశేష ప్రాధాన్యము కలదు. దీని అందలి ఇదం జ్ఞానం, ఈ జ్ఞానమును అను పదము శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనములు అను నవవిధ కార్యములతో కూడిన శుద్ధ భక్తియుక్త సేవను సూచించుచున్నది. ఈ భక్తియుక్త సేవ ఎందులి ఈ నవ విధానములను అభ్యసించుట ద్వారా మానవుడు ఆధ్యాత్మిక చైతన్యమునకు కృష్ణ చైతన్యమునకు ఉద్ధరింపబడును. ఆ విధముగా హృదయము భౌతిక కావలస్యము నుండి శుద్ధి పడినంతటనే అతడు శ్రీకృష్ణుడికి సంబంధించిన విజ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకొనగలడు. వాస్తవమునకు జీవుడు భౌతికావస్థకు సంబంధించిన వాడు కాదనడి విషయమును గ్రహించుట మాత్రమే సరిపోదు. అది ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభము మాత్రమే. పిదప ప్రతి ఒక్కరూ దేహమునకు సంబంధించిన కార్యకలాపములకు దేహాత్మ భావనను తొలగిన వాని ఆధ్యాత్మిక కార్యకలాపములకును నడుమగల భేదమును చక్కగా గుర్తింపగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సరోజా మాతాజీ ఈ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకం నందలి ఇది కొంచెం పైకి ఓకే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని మహత్తరమైన శక్తిని గుర్చి అనే దగ్గర నుంచి చదవండి. హరే కృష్ణ. ఈ శ్లోకం నందలి అనసూయవే ఇక్కడ నుండి మాత్రం శ్రీకృష్ణ భగవానుని మహత్తరమైన శక్తి అని ఉంది కదా, అక్కడ నుండి శ్రీకృష్ణ భగవానుని మహత్తరమైన శక్తిని గూర్చియు అతని వివిధ మహాత్యములను గూర్చియు ఉన్నత న్యూన ప్రకృతుల గూర్చియు మరియు సమస్త భౌతిక జగత్తును గూర్చి ఇదివరకే సప్తమాధ్యాయమున చర్చించి ఉన్నాము. ఇప్పుడు నవమాధ్యాయం ఆ భగవానుని వైభవములు మరింతగా విశదీకరించబడనున్నవి. ఈ శ్లోకం నందలి అనసూయవే అను సంస్కృత పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. సాధారణముగా గీతా వాక్యతలు మహా విద్వాంసులైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పట్ల అసూయను కలిగి ఉందురు. జ్ఞానవంతులైన గొప్ప పండితులు కూడా భగవద్గీతకు అసమంజసమైన వ్యాఖ్యానములను రచించుచుందురు. వారు శ్రీకృష్ణుని పట్ల అసూయను కలిగి ఉన్నందున వారి వ్యాఖ్యానములు వ్యర్థములై ఉండును.
కేవలము భగవద్భక్తులచే రచింపబడినట్లే వ్యాఖ్యానములు మాత్రమే వాస్తవమునకు ప్రామాణికములైనవి. అసూయాగ్రస్తుడైన వాడెవడును భగవద్గీతను యథాతథముగా వివరింపలేడు, మరియు శ్రీకృష్ణుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును అందించుడగాని చేయలేడు. శ్రీకృష్ణుని గూర్చి ఎరుగకయే విమర్శలు కావించు వాడు నిశ్చయముగా మూర్ఖుడు. కనుక అట్టి వ్యాఖ్యానములను జాగరూకతతో చర్చింపవలెను. శ్రీకృష్ణుని పరమ పవిత్రునిగాను, దివ్య పురుషునిగాను, దేవాది దేవునిగాను గ్రహింపగలిగిన వారికి ఈ అధ్యాయములు మిక్కిలి ప్రయోజనకరములు కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా ఈ మొదటి శ్లోకం గురించినటువంటి గొప్పతనాన్ని చెప్తున్నారనమాట. మనము భగవద్గీతలో ఇప్పటివరకు చదువుకున్న 8 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయము రణరంగ సమావేశం గురించినటువంటి, అలాగే అర్జునుడి యొక్క ఆ భయాన్ని మనకి తెలియజేస్తుంది. ఆ తర్వాత ద్వితీయోధ్యాయం మనం ఎవరమను మన నిజమైనటువంటి అస్థికత గురించి తెలియజేస్తూనే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలనేటటువంటి ఒక విషయాన్ని మనకి గుర్తు చేస్తూ, అలాగ మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ స్థితప్రజ్ఞతతో ఉంటే మనము అత్యంత ఆనందకరమైనటువంటి అనుభవాన్ని మనం పొందుతామని చెప్తూ 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి, మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మనుష్యుడు కూడా ఏ కర్మలు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఏ విధమైనటువంటి బుద్ధితో కర్మలను ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత 4వ అధ్యాయము అసలు ఈ జ్ఞానం ఎప్పుడు ఎవరి నుండి మొదలైంది, ఆ పరంపరని గుర్తు చేస్తూనే వర్ణాశ్రమ ధర్మాల్ని గుర్తు చేస్తూ అసలు ఏ విధంగా కర్మని ఆచరిస్తే ఆ కర్మ నుండి జనించేటటువంటి ఫలితములు, దుష్ఫలితములు ఏవైతే ఉన్నాయో అవి మనని బంధించవో వివరంగా మనకి చెప్పబడుతుంది 4వ అధ్యాయంలో. అలాగే ఇంత గొప్ప జ్ఞానం నేర్చుకోవాలంటే అత్యంత పవిత్రమైనటువంటి విషయాలలో అతి పవిత్రమైనటువంటి విషయం జ్ఞానము అని చెబుతుంది. అలాగే అట్లాంటి జ్ఞానం, అంత పవిత్రమైనటువంటి జ్ఞానము కేవలం గురువు యొక్క శుశ్రూష వల్లనే, గురువుని సేవించడం వల్లే మనకి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, తర్వాత 5వ అధ్యాయంలో కర్మ అలాగే వైరాగ్యము సన్యాసములలో ఏది గొప్పది అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ 7వ అధ్యాయంలో నుండి, అలాగే 6వ అధ్యాయంలో మనోనిగ్రహం ఎలా చేసుకోవాలి, మనస్సు నిగ్రహించుకోవడం ఎలాగా, మనస్సు నిగ్రహించడం వల్ల ఎంత గొప్ప స్థితికి వెళ్ళొచ్చు అనేటటువంటి అష్టాంగ యోగ పద్ధతిని మనకి వివరించడం జరుగుతుందన్నమాట. అలాగే 6వ అధ్యాయం చివరన ఎంత అష్టాంగ యోగ పద్ధతి చేసినా కూడా భగవంతుని గనక మనసులో ధ్యానం చేయకపోతే అది ఉత్తమమైనటువంటి ధ్యానం కాదు. ఎవరైతే అనన్య మనస్సుతోటి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో విమతోధిక కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున యోగి నామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం థిమే యుక్తమోమత. ఏ యోగి అయితే ప్రతినిత్యం శ్రద్ధతోటి, నమ్మకంతోటి తన మనస్సులో భగవంతుని భజిస్తూ ఉంటాడో అతను ఉత్తమమైనటువంటి భక్తి యోగి అని 6వ అధ్యాయం చివరన భగవంతుడు నిర్ధారణ చేస్తారు. తర్వాత 7వ అధ్యాయం నుండి భగవంతుని అలాంటి యోగులు చాలా అరుదైనటువంటి వాళ్ళు, వేల కొలది మంది జనాల్లో వాళ్ళు చాలా అరుదైనటువంటి వాళ్ళని చెప్తూ 7వ అధ్యాయంలో భగవంతుడు ఏ విధంగా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారో, ఈ సృష్టి అంతా తన యొక్క భిన్నమైనటువంటి శక్తులు అని చెప్పేసి వివరిస్తూ, తనని ఎవరు తెలుసుకోగలరు, ఎవరు తెలుసుకోలేరు, అలాగే తనని ఎందుకు భగవంతుని అనన్య భక్తితో పూజించలేరు కొందరు, కేవలం కామ్యమైనటువంటి కోరికల వల్ల వాటిని తీర్చుకోవడానికి అన్యమైనటువంటి ఆరాధనలు చేస్తూ చాలామంది తన దగ్గరికి రాలేరు అని భగవంతుడు చెప్తూ ప్రయాణ కాలంలో తనని స్మరిస్తే ఉన్నతమైన స్థితికి వెళ్తాడని ముగిస్తాడు 7వ అధ్యాయం. తర్వాత 8వ అధ్యాయం మొదలుకొని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి భగవంతుడు జవాబిస్తూ తానే ఆదిదేవుడని, తానే ప్రతి మనుష్యుడి యొక్క మనస్సులో హృదయ స్థానంలో ఉన్నాడని చెబుతూ అలాగే తనని అనన్య మనస్సుతోటి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర్యుద్ధేచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మాం ఏ వైశ్యస్య సంశయ, నన్ను
ప్రతినిత్యం స్మరిస్తూ ఉండు. నువ్వు చేసే ప్రతి కర్మలోనూ నన్ను స్మరిస్తూ ఉంటే నన్ను తప్పక పొందుతావు. అలాగే నన్ను స్మరించడం అనేటువంటిది అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్య సతస్యాహం సులభ భారత అని చెప్పేసి, నన్ను స్మరించడం అనేటువంటి చాలా సులభమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతిని ఎంచుకుని అలాగ నన్ను స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా నన్ను పొందుతావు అని చెప్పి చెప్తూ 7వ అధ్యాయంలో చిట్ట చివరిగా మనము ఆ ఏ యోగికైతే భక్తి యోగికి అత్యంత ఫలితము దక్కుతుంది, యజ్ఞాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల ఉద్భవించేటటువంటి ఫలితం కంటే కూడా అతీతమైనటువంటి ఫలితము భక్తి యోగికి దక్కుతుంది. ఎలాంటి భక్తి యోగి అంటే అనన్య మనస్సుతోటి ఎవరైతే భక్తి చేస్తారో ఆయనకి అంత గొప్ప ఫలితం దక్కుతుందని చెప్పి భగవంతుడు చెప్తూ ఈరోజు ఈ 9వ అధ్యాయంలో మొట్టమొదట ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని చెప్పబోయే ముందు అది అందరికీ దక్కేది కాదు, అందరూ తెలుసుకోలేరు దాన్ని అని భగవంతుడు ఇదంతుతే గుహ్యతమాం ప్రవక్ష్యామ్య అనసూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఓ అర్జున, నేను నీకు ఒక గొప్ప రహస్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాను. నీకే ఎందుకు చెప్తున్నానంటే నీకు అసూయ లేదు కాబట్టి. ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీకు అశుభాల నుండి ముక్తి కలుగుతుంది. మానవ జీవితంలో అత్యంత దారుణమైన అశుభం ఏంటి అంటే భగవంతుని తెలుసుకోకపోవడం, భగవంతునికి దగ్గర చేరకపోవడం, భక్తి చేయకుండా ఉండడం అనేటువంటి విషయం ఏదైతుందో అది అత్యంత అశుభం అన్నమాట. ఓకే. అయితే అర్జునుడికి ఈ దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం ఏంటి అంటే అసూయ లేకుండా ఉండడం, అనసూయ. ఎప్పుడైతే మనుష్యుడికి అసూయ అనేటువంటి బుద్ధి ఉండదో అప్పుడు భగవంతుని తెలుసుకోవడానికి భగవద్ విషయాలు అర్థమవుతాయి అన్నమాట. ఈ అసూయ అంటే ఏంటి అంటే ఓర్వలేనితనం, అలాగే గుణాలని దూషించడం. ఉదాహరణకి ఎవరైనా ఆ, మనకంటే ఉన్నత స్థితికి వెళ్తున్నారనుకోండి, అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, లేదంటే మనం భక్తిలో కావచ్చు, మనకంటే ఉన్నత స్థితికి వెళ్తున్నారనుకోండి, వాళ్ళని చూసి మనం సహించలేకపోవడం అనేటువంటిది. వాడా, నాకంటే వాళ్ళు ముందుకెళ్తున్నారు, నాకంటే వాళ్ళు ఎక్కువ ఆ, గౌరవాన్ని పొందుతున్నారు, నాకంటే వాళ్ళు ఎక్కువ అభిమానాన్ని పొందుతున్నారు ఇతరుల వల్ల అని చెప్పేసి ఓర్వకుండా ఉండటము. అలాగే ఆ వాళ్ళకి అంత ఆయనకి ఏముంది, ఆయనకి ఏం జ్ఞానం ఉంది, లేదంటే ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఏమొచ్చు, ఏదో అన్ని కాపీ కొట్టి ఆ, లేదంటే లంచాలు ఇచ్చేసి ఉద్యోగంలో చేరాడు, లేదంటే వ్యాపారంలో అవకతవకలు, చాలా మంది అధికారులకు లంచాలు తినిపించి ఆయన వ్యాపారంలో ఎదుగుతున్నాడు. ఆ భక్తిలో ఎదుగుతున్నాడంటే ఆ ఏముంది, ఏదో ఆ మన గురువు గారిని చాలా కాకబట్టేసి ఆ ఎక్కువ ముందుకెళ్ళిపోతున్నాడు అని ఇలాంటి గుణదోషాలని ఆ, చెప్పడం ఏదైతే ఉందో అది అసూయ అన్నమాట. సో ఈ అసూయ ఉన్నంత కాలం చేత ఉన్నంత కాలం మనకి జ్ఞానం అనేది సంభవించదు అన్నమాట, జ్ఞానం అనేది రాదు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక గురువు గారి దగ్గరికి ఒక వ్యక్తి ఆ, వచ్చారనమాట. ఈయన ఆ, ఆ, జీవితంలో అన్నీ కోల్పోయి, తల్లిదండ్రులని, ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయి అరణ్యాల వెంట పడిపోయి ఇంకా ఏకాకిగా తిరుగుతున్నాడు. ఆ అరణ్యాల్లో ఒక గొప్ప సిద్ధ పురుషుని యొక్క ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో మ్, ఆ ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుగారు ఈ వ్యక్తిని చూశాడనమాట. వీడు ఎవడో పాపం ఒక్కడే ఉన్నట్టున్నాడు, ఎవరు లేరు, వీడికి ఎవరు లేరు అనుకోని గురుగారు వెళ్ళి ఆయన అడుగుతాడనమాట. ఏంటి బాబు నీ సంగతి ఏంటి, ఎవరు నువ్వు అంటే అతను చెప్తాడనమాట. అయ్యా నాకు ఎవరు లేరండి, తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఆస్తిపాస్తులు ఏం లేవు, నేను ఏకాకిని. ఆ, నేను ఏకాకిని కాబట్టి నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఈ అరణ్యాలను పట్టుకొని తిరుగుతున్నాను అనగానే గురువుగారికి చాలా జాలేసి, సరే పర్వాలేదు నాయన, నాతో ఉండు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఆ గురువుగారితో ఉంటాడు. గురువుగారికి కావలసినటువంటి సేవలు అవన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతిరోజు గురుగారు ఆ, మన అనుష్ఠానం చేసుకోవడానికి కావలసినటువంటి ఆసనం వేసి చక్కగా ఆయనకి అభిషేకం చేసుకోవడానికి జలాలు తీసుకొచ్చి, యజ్ఞం చేసుకోవడానికి దర్భలు అవన్నీ తీసుకొచ్చి సేవలు చేస్తూ ఉంటాడు. సేవలు చేస్తూ ఉంటే గురుగారికి ఇతని మీద ఆ కొద్దిగా అభిమానం పెరుగుతుందన్నమాట. పెరిగిన తర్వాత అతను కూడా అర్థమవుతుంది గురుగారు నన్ను ఇప్పుడు ఇష్టపడుతున్నారని చెప్పేసి. ఆ- ఆ, అర్థం అవ్వగానే అతడు ఏమనుకుంటాడంటే ఈ గురువు గారికి చాలా సిద్ధులొచ్చు, చాలా విద్య తెలుసు ఈయనకి. ఎందుకంటే
ఆ, ఈ గురుగారికి ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా ఆహారం ఆయన ఆశ్రమంలోకే వస్తుంది. అంటే ఆయన ప్రత్యేకంగా ఆహారాన్ని తెచ్చుకోవడానికి అడవిలోకి ఏమి వెళ్ళట్లేదు, ఇతను కూడా పంపించట్లేదు. ఆయనకున్నటువంటి సిద్ధి వల్ల అక్కడ ఆహారాన్ని ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత ఏం ఆహారం కావాలో అక్కడికి వచ్చేస్తుంది. సో అంత గొప్ప సిద్ధ పురుషుడు అనమాట ఆ గురుగారు. ఈ శిష్యుడు ఇతను ఏమనుకుంటాడంటే ఈయనకి బాగా సేవ చేస్తే నాకు నేర్పిస్తాడని అనుకుంటాడనమాట. ఆ, అలాగా కొద్ది కాలం ఆ గురు శిష్యుల యొక్క అనుబంధం కొనసాగుతుంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకొక శిష్యుడు వస్తాడు ఆ గురువు దగ్గరికి. వచ్చిన తర్వాత ఆ శిష్యుడిని ఎవరు నువ్వు అని అడుగుతాడనమాట. ఎవరు నువ్వు అనగానే అది తెలుసుకోవడానికే నేను తిరుగుతున్నానని అంటాడనమాట శిష్యుడు. అలాగే అలా సమాధానం చెప్పగానే ఈ గురుగారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీడెవడో జ్ఞాన అన్వేషణలో ఉన్నాడని చెప్పేసి ఆ గురుగారు అతన్ని కూడా చేరదీసి చక్కగా ఆశ్రయం ఇచ్చి అతనికి కూడా కొన్ని సేవలు ఇస్తాడనమాట. అయితే ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇతను గురువు గారికి ఇతను సేవ చేస్తున్నాడు, ఇంతకుముందు వచ్చిన వాడు ఇద్దరు కూడా సేవ చేస్తున్నారు. కొద్ది కాలం అయిన తర్వాత ఈ గురుగారు ఏం చేస్తారంటే ఆ, ఎవరైతే శిష్యుడు వచ్చాడో, కొత్తగా ఎవరైతే శిష్యుడు వచ్చాడో అతనికి మంత్రోపదేశం చేస్తాడనమాట. నాయన నువ్వు ఈ మంత్రోపదేశం తీసుకొని ప్రతిరోజు కూడా నువ్వు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితి నీకు లభిస్తుంది అని చెప్తాడనమాట. చెప్పగానే ఈ రెండో వాడికి ఎక్కడ లేని కోపం వస్తుందన్నమాట. నేను ఎప్పటి నుండో సేవ చేస్తూ ఉంటే నాకు మంత్రోపదేశం చేయకుండా నిన్న మొన్న వచ్చిన వీడికి మంత్రోపదేశం చేశాడు గురువుగారు అని చెప్పేసి వాడు ఆ, చాలా ఆగ్రహం వస్తుంది అనమాట. వాడికి చాలా కోపం వస్తుంది, కుళ్ళు వస్తుంది, అసూయ వస్తుంది అనమాట. ఈ కుళ్ళు అసూయతోటి వాడు ఏం చేస్తాడంటే గురువుగారు ఆ శిష్యుడు ఆ పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరి మీద కూడా పెద్ద బండరాతులు వేసేసి చంపేస్తాడనమాట. చంపేయగానే వాడేమనుకుంటాడంటే నేను వాళ్ళని చంపేసినా అనుకుంటాడు, కానీ వాళ్ళు ఆల్రెడీ సిద్ధి పొందినటువంటి పురుషులు. వాళ్ళు ఎప్పుడో శరీరంలో నుండి బయటకు రావడం, అలాగే మళ్ళీ శరీరంలోకి రావడం అనేటటువంటి గొప్ప విద్యని వాళ్ళు అభ్యాసం చేశారు. వాళ్ళు సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి ఏం చెప్తారంటే ఒరే మూర్ఖుడా, ఇందుకేరా నీకు నేను మంత్రోపదేశం చేయలేదు. నువ్వు నా దగ్గర సేవ చేసావు, కానీ సేవ ఎందుకు చేసావు అంటే నా నుండి ఏదో ఒకటి ప్రతిఫలం పొందడానికి నువ్వు సేవ చేసావు. నువ్వు ఏదో ఒక ప్రతిఫలం పొందడానికి నా దగ్గర సేవ చేసావు. ఆ విద్య అనేటువంటిది ఏదో ప్రతిఫలం పొందడానికి ఏ, నేర్చుకోకూడదు. విద్య అనేటువంటిది విద్యతో పాటు వినయం ఉండాలి. నువ్వు నాకు సేవ చేసావు, కానీ నీకు ఎప్పుడు వినయం అనేటటువంటి బుద్ధి ఎప్పుడు నీకు లేదు. కాబట్టి నేను నీకు మంత్రోపదేశం చేయలేదు. కొత్తగా వీడు వచ్చాడు, కానీ వీడు జ్ఞానాన్వేషణతోటి శుద్ధ భక్తితోటి నన్ను సేవించాడు, కాబట్టి నేను వీడికి మంత్రోపదేశం చేశాను. నువ్వు మమ్మల్ని సంహరించావు అనుకుంటున్నావు, కానీ నాకు చావనేటువంటిది లేదురా. నేను సిద్ధ పురుషుణ్ణి. నాకు ఈ శరీరం కాకపోతే నేను ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతా. కానీ నువ్వు చేసిన నీ పాపం ఏదైతే ఉందో, ఆ నేను పడుకున్నప్పుడు మా ఇద్దరి మీద రాయి వేసి చంపాలని అనుకున్నటువంటి ఈ పాపం ఏదైతే ఉందో దానివల్ల నువ్వు ఆ నరకాది బాధలు అనుభవిస్తావు అని చెప్పేసి చెప్తాడనమాట. అలా అన్నట్టే వాడు కొన్ని కల్పాలు నరకాల్లో పడి శిక్షలు అనుభవిస్తాడనమాట. అలాగా అసూయ ఉన్నంత కాలం కూడా మనకి ఆ భగవద్భక్తి సిద్ధి అనేటువంటిది లభించదు. అసూయ లేకుండా ఉంటే భగవంతుడు ఎంత కిందకి దిగి మనల్ని అనుగ్రహిస్తాడో మనము ఒక గొప్ప లీల ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే స్వర్గలోకంలో ఆ ధర, ద్రోణ అనే ఇద్దరు ఉండేవారన్నమాట. వీళ్ళు ప్రతినిత్యం కూడా స్వర్గవాసం చేస్తూ నారదముని ఎప్పుడైతే స్వర్గానికి వస్తూ ఉండేవారో ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకి చక్కగా సేవలు అందిస్తూ ఉండేవారు. సేవలు అందిస్తుంటే నారదముని ఆయన ప్రతినిత్యం కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి ప్రతినిత్యం భగవంతుని యొక్క లీలలు, గుణగణాలు, గుణావిశేషాలు, భగవంతుని యొక్క ఐశ్వర్యాల గురించి వివరిస్తూ ఉంటాడు. అలా వివరిస్తూ ఉంటే ఆ నారదముని ద్వారా వింటూ వింటూ వీళ్ళకి ఒక గొప్ప ఆ, ప్రేమ, అభిమానం, భక్తి భగవంతుని మీద పెంపొందుతుంది. పెంపొంది వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఇంత గొప్ప ఆ గుణసంపన్నుడి భగవంతుడు,
ఇతనే మాకు పుత్రుడిగా వస్తే బాగుండు అని వాళ్ళు సంకల్పం చేసుకుంటారనమాట. చేసుకోగానే తర్వాత ఎప్పుడైతే మన స్వర్గలోకాలకి వెళ్ళే అవకాశం మనకి ఎలా లభిస్తుంది చెప్పండి ఎవరైనా? పుణ్యకార్యాల వల్ల వెరీ గుడ్. పుణ్యకార్యాల కార్యాలు వల్ల చేయడం. వివిధ దేవతారాధన వల్ల మనకి స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం లభిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకి ఇచ్చినటువంటి భోగభాగ్యాలు మనకున్నటువంటి భోగభాగ్యాలనే మాత్రమే అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, మన పుణ్యం క్షయమైపోయి మళ్ళీ మనము భూలోకంలో పుట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ద్రోణ అండ్ ధర వీళ్ళిద్దరూ భార్యాభర్తలై స్వర్గంలో ప్రతినిత్యం భగవంతుని యొక్క లీలల్ని వింటూ ఆయన గుణగణాలను వింటూ భగవంతుని మీద ప్రేమాభిమానం పెంచుకోవడం వల్ల వీళ్ళకి భగవంతుని యొక్క తల్లిదండ్రులు అయ్యేటటువంటి అవకాశం దక్కిందనమాట. వాళ్ళే యశోదామయి నందమహారాజ్. ఇప్పుడు వాళ్ళేం పెద్దగా యజ్ఞయాగాదులు తపస్సులేం చేయలేదు. మనకి 8వ అధ్యాయం చిట్ట చివరని చెప్పినట్టు వేదేషు యజ్ఞేష్ తపస్సైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టాం అత్యేతిత్సర్వం ఇదం విదిత్వా. వేదాలు పారాయణ చేయడం ద్వారా, యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం వల్ల, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయడం వల్ల కూడా లభించినటువంటి గొప్ప స్థితి ఒక అనన్య భక్తి చేసేటటువంటి భక్తుడికి దక్కుతుంది. ఎలాగైతే ఈ ద్రోణాధర వాళ్ళు ఏం యజ్ఞయాగాలు తపస్సులు ఏం చేయలేదు, కేవలం భగవంతుని గురించి శ్రద్ధగా విన్నారు, నమ్మకంతో విన్నారు, భగవంతుని మీద మనస్సులో అభిమానం ప్రేమని పెంపొందించుకున్నారు. అలా అభిమానం ప్రేమ పెంపొందించుకోవడం వల్ల వాళ్ళకి భగవంతుని యొక్క తల్లిదండ్రులుగా ఉండే గొప్ప అవకాశం దొరికింది. వాళ్ళే యశోదామయి నందమహారాజ్. వాళ్ళకి భగవంతుడు ఎంత బందీ అయిపోయాడు అంటే, ఇప్పుడు మనకి ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈరోజు పౌర్ణమి. ఓకే, ఈ పౌర్ణమి శరద్ పౌర్ణమి అంటారు, శరద్ పూర్ణిమ అంటారు అనమాట. ఈ రోజు ఉన్నటువంటి చంద్రబింబము చాలా అత్యంత తేజోవంతంగా ఉంటుందన్నమాట. శరద్ పూర్ణిమ అనేటటువంటి ఉత్సవాన్ని ఈ రోజు జరుపుతారనమాట. సో ఈ రోజు నుండి ఏ, వైష్ణవ సాంప్రదాయం ప్రకారము దామోదర మాసం మొదలవుతుందన్నమాట. ఓకే, సో ఈ దామోదర మాసం అంటే ఏంటి అంటే కార్తీక మాసం. ఓకే, మనకి రెండు సాంప్రదాయాలు ఉన్నాయి, ఒకటి స్మార్త సాంప్రదాయము, అలాగే ఒకటి వైష్ణవ సాంప్రదాయం. స్మార్త సాంప్రదాయం అంటే మనం ప్రస్తుతం సమాజంలో వివిధ రకాలైనటువంటి వైదిక కర్మలను ఆచరిస్తూ ఆ మన వివిధ దేవతారాధనతో కూడుకున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అది స్మార్త సాంప్రదాయం. వైష్ణవ సాంప్రదాయంలో ఆ కేవలం ఆ శ్రీహరిని ప్రత్యేకంగా ఆ సాధన చేస్తూ శ్రీహరి గురించినటువంటి ఆ విషయాల్నే మనము ఆ అలవాటు చేసుకుంటూ చేసేటటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది వైష్ణవ సాంప్రదాయం. ఎక్కువ శ్రీహరికి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఒక మాసము పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు ఉంటుందన్నమాట. మనకి స్మార్త సాంప్రదాయంలో అమావాస్య తర్వాత మళ్ళీ ఇంకొక వైదిక నెల మొదలవుతుంది, మళ్ళీ అమావాస్యకి అయిపోతుంది. అదే వైష్ణవ సాంప్రదాయంలో పౌర్ణమి నుండి మొదలుకొని మళ్ళీ పౌర్ణమి వరకు ఈ యొక్క వైదిక మాసం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు నుండి దామోదర మాసం మొదలవుతుంది, అంటే కార్తీక మాసం మొదలవుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు ఈ మాసం ఉంటుంది. కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇంకొక మాసంలోకి మనం అడుగు పెడతాం. ఈ దామోదర మాసంలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఈ దామోదర మాసం భక్తికి చాలా చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చే మాసం అనమాట. ఈ మాసంలో గనక మనం ఏ కొద్దిపాటి భక్తిని చాలా ఏకాగ్రతతోటి నిష్ఠతోటి చేసిన మనకి గొప్ప ఫలితం లభిస్తుంది. ఉదాహరణకి చెప్తాను నేను, మనకి కార్తీక మాసంలో కార్తీక స్నానాలని అందరూ నదులకి అక్కడికి ఇక్కడికి ఎక్కడ వాళ్ళ దగ్గరలో ఏ నదులున్నా చెరువులున్నా అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తుంటారు ఉదయం పూట. ఎందుకు చేస్తారు అంటే మనకి పద్మపురాణంలో ఏం చెప్పారంటే ఈ కార్తీక మాసంలో గనక ఎవరైనా ప్రాతకాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయం ఇంకా అవ్వక ముందు 1 గంట 45 నిమిషాల ముందు కాలం ఏదైతే ఉందో అదంతా బ్రాహ్మీ ముహూర్తం, బ్రాహ్మీ కాలం అంటారనమాట, బ్రహ్మ ముహూర్తం అంటారనమాట. ఆ కాలంలో కనుక ఎవరైనా స్నానాలు ఆచరిస్తే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్త తీర్థాల్లో స్నానం ఆచరించినటువంటి గొప్ప ఫలితం లభిస్తుంది వాళ్ళకి.
అలాగే ఆ, ఈ కార్తీక మాసంలో ఎవరైనా గనక దీపాన్ని దానం చేస్తే, అంటే దీపదానం అంటే ఏంటి అంటే భగవంతునికి దీపాన్ని అర్పించడం. నేతి దీపాన్ని అర్పిస్తే గనక ప్రాతకాలంలో, అలాగే ప్రదోషకాలంలో. ప్రాతకాలం అంటే ఉదయం పూట సూర్యోదయానికి ముందు, ప్రదోషకాలం అంటే సూర్యాస్తమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాదాపు 5:45 నుండి 7:30 వరకు, లేదంటే 6:30 నుండి 7:30 వరకు, లేదంటే 6:15 నుండి 7:30 వరకు, ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని ప్రదోష కాలం అంటారనమాట. ఈ ప్రదోష కాలంలో కానీ లేదంటే ఉదయం పూట కానీ ఆ, భగవంతునికి దీపాన్ని అర్పిస్తే, నేతి దీపాన్ని భగవంతునికి చూపిస్తే, చూపించి భగవంతుని ముందు వెలిగిస్తే గనక చాలా గొప్ప ఫలితం వాళ్ళకి లభిస్తుందని చెప్తారనమాట. అది scientifical గా కూడా దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలాగే ఆ, మన ఆ, ఆధ్యాత్మికంగా కూడా దానికి గొప్ప విశేషం సంతరించుకుందనమాట. సో ఈ దామోదర మాసానికి ఎందుకు ఈ దామోదర అని పేరు వచ్చింది అంటే, ఈ దామోదర మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు జరిగాయి. ఒకటి, భగవంతుని యొక్క దామోదర లీల జరిగింది. అలాగే శ్రీమతి రాధారాణికి ఈ మాసం అంటే చాలా ఇష్టము, తానే ఈ మాసంగా ఉంటుంది. అలాగే ఇంకా ఈ మాసంలో ఆ, ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. మన సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు కూడా ఈ మాసంలో జన్మించారంటారు. అందుకే కార్తీక అని, కృత్తికా నక్షత్రంలో ఆయన జన్మించాడు కాబట్టి ఆ, కార్తీక మాసం అని అంటారని. ఇది హరిహరులకు చాలా ఇష్టమైనటువంటి మాసం అన్నమాట. ఓకే. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా జరిగినటువంటి గొప్ప ఆ, లీల ఏంటి అంటే దామోదర లీల. ధామ అంటే సంస్కృతంలో ఒక తాడు, ఉదరం అంటే మన కడుపు, కడుపు ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఉదరం అంటారన్నమాట. ధామ ఉదరము. భగవంతుడు భక్తికి లొంగిపోయి ఒక భక్తురాలి చేతిలో ధామము ద్వారా తన ఉదరం మీద ఉదరానికి ధామాన్ని కట్టి బంధింపబడ్డాడు కాబట్టి దామోదరుడు అని చెప్పి ఆయనకి పేరు వచ్చిందనమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే, నందవ్రజంలో కృష్ణుడు చాలా అల్లరి చేష్టలు చేస్తుంటాడు అనమాట. అందరూ కృష్ణుడి మీద కంప్లైంట్ చేస్తుంటారనమాట. వాళ్ళకేం కృష్ణుడు చెప్పాలని, కృష్ణుడిని నిందించాలని ఉద్దేశం లేదు, కానీ ఏదో ఒక వంక పెట్టుకొని భగవంతుని ఆ, దర్శించుకోవాలి, చూడాలి, ఆయనతో సాంగత్యంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతినిత్యం యశోదామయ్య దగ్గరికి వచ్చి మీ అబ్బాయి ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. తల్లికి చిన్నగా కోపం వస్తుంది. అరే మన ఇంట్లో ఇంత వెన్న, మీగడ, పెరుగు ఇవన్నీ ఉండగా నువ్వు పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినడం ఏంట్రా అని చెప్పేసి ఓ రోజు తల్లి కృష్ణుణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది మరి. తన ఒళ్ళో పెట్టుకొని ఏం చేస్తుంది అంటే స్తన్యాన్ని ఇస్తుంది, పాలని తాగిపిస్తుంది అనమాట. తాగిపిస్తుంటే వాళ్ళకి ఆ వాళ్ళు యాదవులు కాబట్టి విశేషమైనటువంటి గో సంపద ఉంటుందన్నమాట. మన నందమహారాజుకి 9 లక్షల గోవులు ఉండేవంట. 9 లక్షల గోవులు ఉంటే ఇవన్నీ ఒక మామూలుగానైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ, ఒక ఆవు 5 లీటర్లో 6 లీటర్లో ఎక్కువలో ఎక్కువ 8 లీటర్ పాలు ఇస్తుందంట. కానీ అప్పుడు ఆ కాలంలో ఒక్కొక్క ఆవు ఆ ఆవు ఇచ్చే పాల కంటే డబుల్ ఇచ్చేవంట. ఎందుకంటే భగవంతునికి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో సాక్షాత్ భగవంతుడే ఇక్కడ అవతరించి ఉన్నాడు కాబట్టి భగవంతుని మెప్పు పొందాలని డబల్ పాలిచ్చేవంట ఆవులు. అంటే ఎన్ని పాలు వస్తాయి, ఎంత పెరుగు, ఎంత వెన్నె, మీగడ, నెయ్యి ఇవన్నీ ఆ, తయారు చేసుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఒక రోజు ఆ, యశోదామయి ఈ కృష్ణుడికి పాలిస్తుంటుంది. ఇస్తూ ఉంటే తాను ఏం చేస్తుంటే, గృహిణులు ఏం చేస్తారు మామూలుగా ఇంటి పని, వాళ్ళు చేసేటటువంటి పనిని, వంటనో అదో ఇదో ఆ, పొయ్యి మీద పెట్టేసి పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు. అలాగే యశోదమ్మయ్య కూడా పెద్ద పాలకుండని ఒక ఆ, పొయ్యి మీద పెట్టేసి, వేడి చేయడానికి పెట్టేసి వచ్చి కృష్ణుడికి పాలిస్తూ ఉంటే సడన్ గా ఆవిడ గుర్తొస్తుంది. పాలు ఇస్తూ ఇస్తూ సడన్ గా ఆమెకి ఏమి గుర్తొస్తుంది అంటే, అయ్యో నేను పొయ్యి మీద పాలు పెట్టాను, అవి పొంగిపోతాయేమో అని చెప్పేసి వెంటనే ఏం చేస్తుందంటే ఆ కృష్ణుని కింద పడుకోబెట్టేసి వెళ్ళి ఆ పాలు చూసుకోవడానికి వెళ్తుంది. వెళ్ళగానే కృష్ణుడు కోపం వస్తుంది.
ఆ నాకంటే నీకు పాలు ఎక్కువైపోయా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే అక్కడున్న ఓ రాయి తీసుకొని ఆ కుండల మీద కొట్టేస్తాడనమాట. కొట్టగానే ఆ కుండలో ఉన్న పాలు, పక్కన ఉన్నటువంటి పెరుగు, మిగడ ఇవన్నీ కూడా కింద పడిపోతాయి. పడిపోగానే ఆయన ఏం చేస్తాడంటే ఆ పడిపోయినటువంటి మీగడ ఇవన్నీ తీసుకొని తాను తింటూ కోతుల్ని పిలిచి కోతులకు కూడా పెడుతుంటాడనమాట. అప్పుడు యశోదమ్మ ఏమంటుందంటే, ఒరేయ్ నువ్వేమైనా కోతివారా, కోతులతో సావాసం చేస్తున్నావంటే, అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, అవును నేను కోతులతో సావాసం చేసే కదా నా భార్యను దక్కించుకున్నానని ఆయన అనుకుంటాడనమాట పూర్వజన్మలో. రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు ఆయన వానరాల సహాయంతోనే కదా సీతమ్మ తల్లిని దక్కించుకుంది మళ్ళీ. సో అవును నేను కోతులతో సావాసం చేయడం వల్లే కదా నాకు నా భార్య నాకు దక్కిందని చెప్పేసి ఆయన అనుకుంటాడనమాట. వాళ్ళమ్మ అప్పుడు యశోదమ్మ ఏం చేస్తుంది, వీడు ఇట్లా కాదని చెప్పేసి ఇతన్ని ఆ అక్కడ ఒక రోల్ ఉంటుందన్నమాట. ఆ రోలు ఏదైతే రుబ్బు రోలు ఉంటుందో పాతకాలంలో రాతితోటి రుబ్బు రోలు చేసేవారు అన్నమాట. దాంట్లో ఆ, ఏదన్నా మనం ఆ, దంచుకోవాలి అంటే దానిలో పెట్టి దంచుకునే వాళ్ళు మనకి ఇప్పుడు గ్రైండర్లు ఉన్నట్టు. ఆ, అప్పుడు రుబ్బు రోలు ఉండేది. ఆ రుబ్బు రోలు మీద ఎక్కి ఆడుతుంటాడు అనమాట. ఈ యశోదమ్మ ఏం చేస్తుందంటే వీడిని ఇట్లా కాదు ఇట్లా వదిలేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి వీని రోల్ కట్టేస్తే బాగుంటుందని ఆవిడ ఏం చేస్తుందంటే ఓ తాడు తీసుకొస్తుంది అనమాట. తాడు తీసుకొచ్చి ఆయన కట్టి ఆ రోలు కట్టేసి కడదామని చెప్పేసి ఆవిడ ప్రయత్నం చేస్తుంది అనమాట. ఎన్నో తాళ్ళు తీసుకొస్తుంది, పెడుతుంది. ఏ తాడు తెచ్చినా కూడా 2 ఇంచులు తగ్గిపోతుంది. ఏ తాడు తెచ్చి నడుముకు కడదామన్నా 2 ఇంచులు తగ్గిపోతుంది. ఇంకా ఆవిడకి అసహ్యం వేస్తుంది అనమాట. అసహ్యం వేసి క్షమించండి ఆవిడకి చాలా కోపం వస్తుంది అనమాట. ఆగ్రహం వేస్తుంది అనమాట చిన్నగా. కోపం వచ్చి అబ్బా ఆ, అని చెప్పేసి ఇట్లా కాదని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది మనసులో ఒరే నాన్న దయచేసి నన్ను అనుగ్రహించురా అని చెప్పేసి ఆవిడ మనసులో ప్రార్థిస్తుంది. ప్రార్థించగానే తను ఏ తాడు తెస్తుందో దానికి ఆయన సరిపోతుంది ఆయన నడుముకి. ఆ తాడు తీసుకెళ్లి మళ్ళీ రోలు కట్టేస్తుంది అనమాట. అయితే ఈ 2 ఇంచులు ఎందుకు తగ్గిందంటే భగవంతుని పొందాలంటే మొట్టమొదట మనకు ఉండాల్సింది వినయము, భక్తి. వినయం ఎక్కడ నుండి వస్తుంది అంటే గురువు యొక్క శుశ్రూష వల్ల, గురువు సేవించడం వల్ల వినయం అనేటువంటిది మనకు వస్తుంది. ఈ 2 విషయాలు ఉంటే భగవంతుడు మనకి దక్కుతాడనమాట. ఈ వినయం ఉన్న చోట అసూయ ఉండదు, అసూయ ఉన్న చోట వినయం ఉండదు. సో ఈ విషయాలు మనకి ఉంటే అప్పుడు భగవంతుడు మనకు దక్కుతాడు. ఆ లీలలో భగవంతుడు ఎంత నాటకం ఆడాడంటే ఈ యశోదమ్మ కోపం వచ్చి ఒక చిన్న కర్ర తీసుకొని కృష్ణుని కొడదామని చెప్పేసి ఆవిడ కొట్టడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ప్రయత్నం చేస్తుంటే ఆయన భయపడతాడనమాట. అమ్మ కొట్టొద్దమ్మా అని ఏడుస్తుంటాడనమాట. అప్పుడు మన మహర్షులు ఏం చెప్తారంటే అలాగ కృష్ణుడు యశోదామయి చేతిలో ఉన్నటువంటి బెత్తాన్ని చూసి భయపడినటువంటి స్థితిలో భయానికే భయం వేసిందంట. భయానికే భయం వేసిందంట. అంత నటించాడంట భగవంతుడు. తర్వాత ఎప్పుడైతే ఈ రోలు కట్టేసిన తర్వాత అతను భగవంతుడు గొప్ప గొప్ప బ్రహ్మ రాక్షసులనే ఆయన చిటికన వేలుతో సంహరించినటువంటి వాడు. మధుకైటబులని అలాగే హిరణ్యకశప రావణాసురులని సంహరించినటువంటి భగవంతుడు ఈ రోజు ఒక సామాన్యమైనటువంటి గోపికా స్త్రీకి భక్తి వల్ల తనకి భయపడుతున్నాడు. ఇప్పుడు ఆవిడికి భక్తి ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఓకే, పూర్వజన్మలో ఆవిడ ఏం చేసింది? లో భక్తి నారద మహర్షి చెప్పిన విని విని ఆ లీలలు విని ఆమెకు భక్తి వచ్చింది ప్రభుజీ. శ్రవణం నారద చేసి మహర్షి చేసి చెప్పిన ఒక గురువు దగ్గర చక్కగా గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి భక్తి విశేషాలు విని విని ఆ శ్రవణం చేయడం వల్ల ఆవిడ లోపల వాళ్ళ లోపల భక్తి అనేటువంటిది పెంపొందింది. ఆ భక్తిని అనుగ్రహించడానికి సాక్షాత్ భగవంతుడే రావాల్సి వచ్చింది. ఇప్పుడు భగవంతుడు ఎవరికి బందీ అయ్యాడు? భక్తికి అనన్య భక్తి ఉన్న వారికి, అనన్య భక్తి చేసిన వారికి. వెరీ గుడ్. అనన్య భక్తి భక్తికి బందీ అయిపోయాడు అనమాట. ఆ భక్తి నవవిధ భక్తిగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఆత్మనివేదనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధాలుగా మనం భగవంతునికి భక్తి చేయొచ్చు అనమాట.
సో యశోదామయ్య ఎప్పుడైతే కృష్ణుడికి ఆ, భక్తి చేస్తుందో ఆ, ఆ ఆ భక్తి వల్ల ఆవిడ కృష్ణుడు ఆవిడకి దాసోహం అయిపోతాడనమాట. మనం ఏమనుకుంటాం, మనం ఏం ప్రయత్నం చేస్తుంటాం అంటే భగవంతుడికి దాసులు అవ్వాలి, భగవంతుడు దాసులు అవ్వాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ భగవంతుడు తన దాసులకి దాసులు అవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. అది గొప్ప రహస్యం. అది కేవలం అసూయ లేనటువంటి మీలాంటి గొప్ప వాళ్ళకి, సత్పురుషులకి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. భగవద్గీత ఎంతో మనకి శిల ప్రోపాదుల వారు కూడా చెప్పారనమాట. భగవద్గీత మీద కొన్ని వేల మంది వ్యాఖ్యానాలు రాశారు. నేను ఒక ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆయన ఆ, చాలా ఫేమస్ పర్సన్. ఆయన కొంతకాలం వరకు, ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు ఆయన చాలా పెద్ద ఫేమస్ పర్సన్. ఆయన ఆయన 5,000 గంటలు భగవద్గీత మీద ప్రవచనాలు చేశారు. అండ్ భగవద్గీతని ఆయన మళ్ళా ప్రతి సంస్కృత శ్లోకాన్ని ఆయన అనువాదం కూడా చేశారు ఇంగ్లీష్లోకి. కానీ ఆయన ఒక ఒక చాలా దారుణమైనటువంటి స్కాండిల్లో చిక్కున్నారనమాట. ఆయన ప్రూఫ్స్తో సహా అతను ఆ, భారతదేశంలో నుండి భారతదేశంలో ఆయనకి శిక్ష పడింది ఆయన చేసినటువంటి స్కాండల్కి. ఆయన భారతదేశాన్ని వదిలి పారిపోయి వేరే చోట ఇంకో దేశాన్ని ఇంకో దేశంలో ఒక చిన్న ప్రాంతాన్ని కొనుక్కొని ఆ ప్రాంతమే గొప్ప సనాతన ధర్మానికి మూలమని ప్రచారం చేసుకుంటూ జీవిస్తున్నాడు అనమాట. భగవద్గీత మీద ఎంతో మంది వ్యాఖ్యానాలు చేయొచ్చు. కానీ కేవలం ఎవరికైతే అసూయ లేకుండా, ఎలాంటి భౌతిక వాంఛ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే భగవంతుడు దక్కుతాడనమాట. ప్రతినిత్యం గురువు దగ్గర శ్రవణం చేస్తూ, గురు శుశ్రూష చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడు దక్కుతాడు. యశోదమయ్య అలా చేసింది కాబట్టి ఆవిడకి భగవంతుడు దక్కాడు. భగవంతుడు ఎప్పుడైతే ఆవిడ ఆ ఆ రోకలికి ఆ, ఆ, మన హిందీలో రోకల్ని ఏమంటారంటే ఔకలి అంటారనమాట. సో దానికి కట్టేస్తుందో ఆయన ఏం చేస్తాడంటే, ఆయన గోవర్ధనగిరిని చిటికల మీద ఎత్తినటువంటి శక్తి ఆయనది. ఓకే. ఆయన్ని సేవించే ఆదిశేషుడే సమస్త భూమండలాల్ని తన యొక్క పడిగల మీద ఎత్తుతూ ఉంటాడు. అలాంటి భగవంతుడికి రోకలు ఒక బరువా. ఆయన ఏం చేస్తాడు, మెల్లగా ఆ రోకలికి తనకి కట్టినటువంటి తాడు ఆ, అలాగే ఉంది. ఆయన ఏం చేస్తాడు, మెల్లగా అంబాడుతూ అంబాడుతూ ఆ రోకల్ని కూడా తనతో పాటు తీసుకొని అంబాడుతూ అంబాడుతూ వెళ్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఇంటి ఆవరణలో 2 మద్ది చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ మద్ది చెట్లు చాలా పెద్దగా ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంటాయి. ఆ 2 మద్ది చెట్ల మధ్యలో నుండి వెళ్తాడు. వెళ్ళగానే ఈ రోకలు ఏదైతే ఉందో ఆ 2 మద్ది చెట్లకి తగిలి ఆ 2 మద్ది చెట్లు కింద పడిపోతాయి. తగలగానే ఇట్లా ఈయన యొక్క స్పర్శ కాగానే అవి కింద పడిపోతాయి. వేర్లతో సహా పెద్ద గాలి దుమారం వస్తే చెట్లు ఒక్కోసారి వేర్లతో సహా పడిపోతుంటాయి. అదే విధంగా ఈ 2 మద్ది చెట్లు పడిపోతాయి అన్నమాట, పెద్ద శబ్దం చేస్తూ. యశోదమయ్యి ఆ అందరూ కూడా భయపడిపోతారు. అక్కడ కొందరు గోపబాలురు కూడా ఆడుకుంటుంటారు అన్నమాట. వాళ్ళు చూస్తుంటారు. చూస్తున్నంత సేపట్లో ఏం జరుగుతుంటే ఆ 2 మద్ది చెట్ల మధ్యలో నుండి 2 దివ్య పురుషులు బయటకు వస్తారు. బయటకు వచ్చి భగవంతునికి నమస్కారం చేస్తూ భగవంతుని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటారనమాట. స్వామి, ఎప్పుడు కూడా మీ యొక్క పాద సేవనం చేస్తూ, మిమ్మల్ని స్మరిస్తూ, మిమ్మల్ని జపం చేస్తూ ఆ, మీ అందు భక్తితో ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించండి అని వాళ్ళు స్తోత్రం చేస్తూ వెళ్ళిపోతారనమాట. వీళ్ళు ఎవరు అంటే, పరమశివుడి దగ్గర 2 కింకర్లు ఉంటారనమాట. కైలాసంలో ఆ కాపలాగా ఉంటారన్నమాట పరమశివుడి యొక్క ప్రాంతానికి. వాళ్ళ పేరు ఉమ్, మణిగ్రీవుడు, నలకువేర మణిగ్రీవులని. వీళ్ళు ఎవరంటే ఆ మన కుబేరుడి యొక్క కుమారులు. కుబేరుడు అంటే మన అందరికీ తెలుసు, అత్యంత ధన సంపన్నుడు. ఓకే. అంత సంపన్నుడి యొక్క కుమారులు ఈ మణిగ్రీవ నలకువేరులు. వీళ్ళకి తండ్రి గారి దగ్గర ఉన్నటువంటి సంపద వల్ల కొద్దిగా గర్వం ఏర్పడుతుంది. ఆ గర్వంతో ఏం చేస్తారంటే వీళ్ళు తమ యొక్క భార్యలను తీసుకొని ఒకరోజు ఆ ఒక నది తీరంలో, నది ప్రాంతంలో
జలకాలు ఆడుతూ ఉంటారన్నమాట, వివస్త్రులైపోయి శరీరం మీద బట్ట లేకుండా జలకాలు ఆడుతూ ఉంటారన్నమాట. ఆ ప్రాంతానికి నారద మహర్షి వస్తారు. వస్తే ఆయన్ని చూడగానే వీళ్ళ పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టలు కట్టుకొని వెళ్ళి ఆయనకి నమస్కరిస్తారు. వీళ్ళు గర్వంతో ఏం చేస్తారంటే దిగంబరులై ఆయనని దర్శించుకుంటారన్నమాట, ఆయనని చూస్తారనమాట. అప్పుడు నారదముని వాళ్ళతో ఏమంటాడంటే, నేను ఇక్కడికి వచ్చినా కూడా మీరు స్పృహ లేకుండా దిగంబరులై నా దగ్గరికి వచ్చారు. నన్ను ఒక ఏమంటారు చులకనగా, నేనంటే ఒక చులకన భావంతో మీరు ఇలాగ దిగంబరులై నా ముందుకు వచ్చారు కాబట్టి బట్ట కట్టుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి జన్మ ఎత్తండి అని చెప్పి వాళ్ళని శపిస్తారనమాట. చెట్టుకి బట్ట కట్టుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు మనకంటే బట్ట కట్టుకోవాలి. అందుకే ఎవరైతే ఈ జన్మలో సరిగ్గా బట్టలు వేసుకోరో, చాలా మంది మనం చూస్తుంటాం సమాజంలో స్త్రీలు ఆ, కొద్దిగా ఆ, అంటే చాలా తక్కువ మంది, చాలా మంది సాంప్రదాయంగా ఉంటారు, కానీ కొందరు మాత్రము చాలని బట్టలు వేసుకొని తిరుగుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి గత తర్వాత జన్మలో ఎలా ఉంటుందంటే బట్ట కట్టుకోవాల్సిన అవసరం లేనటువంటి జన్మ వస్తుంది అనమాట. చెట్లలాగా ఏదో మొక్కల్లాగా పుట్టాల్సినటువంటి అవసరం వస్తుంది అనమాట. సో నారదముని కూడా వీళ్ళకి చెప్తాడనమాట, ఏమని అంటే శపిస్తాడు వీళ్ళకి, మీరు బట్ట కట్టుకోవాల్సిన అవసరం లేనటువంటి జన్మ ఎత్తండి అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళు ఈ నందవ్రజంలో మాకు ముక్తి ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆ భగవంతుడు ఆ, కృష్ణుడిలాగా అవతరిస్తారో ఆయన స్పర్శ మాత్రం చేత మీకు ముక్తి కలుగుతుంది అని చెప్పేసి ఆ వాళ్ళని అనుగ్రహిస్తాడనమాట. అనుగ్రహించగానే వాళ్ళు ఆ నందవ్రజంలో మధ్య చెట్లలాగా కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడే పడి ఉంటారు. ఎప్పుడైతే భగవంతుని యొక్క స్పర్శ కలుగుతుందో వాళ్ళకి విముక్తి కలుగుతుంది అనమాట. ఇదంతా కూడా అక్కడ గోపబాలు చూస్తారు, కానీ యశోదమని భయపడుతుంది. ఎందుకంటే అయ్యో అంత పెద్ద చెట్లు నా కొడుకు మీద పడిపోయాయని చెప్పేసి ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి కృష్ణ 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 అని ఎక్కడున్నావు అని మళ్ళీ తీసుకుని ఆయన్నే ఒళ్ళోకి తీసుకుంటుంది. తీసుకోగానే అడుగుతారన్నమాట, ఏమైందిరా అని. అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అడుగుతారు, ఏమైందిరా అంటే, ఏం లేదు కృష్ణుడు ఇక్కడ అంబాడుతూ వచ్చాడు, ఆయన ఆయన తాకగానే ఈ రెండు చెట్లు కింద పడిపోయి ఇక్కడ నుండి దివ్య పురుషులు వచ్చారు, వచ్చి కృష్ణుణ్ణి స్తోత్రం చేశారని చెప్తారన్నమాట. చెప్పగానే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, పిల్లలకి ఏదో వీళ్ళు ఏదో భ్రమ కళ, ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారని వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరన్నమాట. ఈ మొత్తం వృత్తాంతం ఏదైతే ఉందో, ఈ లీల మొత్తం ఏదైతే ఉందో, దీన్ని సత్యవ్రత ముని అని ఒక ఆయన, ఈయన గొప్ప మహర్షి అన్నమాట. ఆయన చాలా బీద స్థితిలో ఉండేవారనమాట. ఆయన కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా భగవంతునికి దీపాన్ని అర్పిస్తూ ఆయన భగవంతుణ్ణి ఒక గొప్ప గొప్ప స్తోత్రంతో అష్టకంతో స్తుతించారనమాట. దాన్నే దామోదర అష్టకం అంటారనమాట. సో అలా ఆయన చేయడం వల్ల భగవంతుడు ఆయనకి ఒక కేవలం ఒక్క నెల వ్రతం చేయడం వల్ల భగవంతుడు ఆయన్ని గొప్పగా అనుగ్రహించాడనమాట. అందుకే ఈ మాసం మొత్తం మనము దామోదర అష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ భగవంతునికి దీపాదానం చేస్తామన్నమాట. సో భగవంతునికి దీపాన్ని మనం మామూలుగా అయితే ఇలా 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 అని చూపిస్తామట. అలా కాకుండా ఆయన పాదాలకి, ఆ, అలాగే ఆయన ఉదరానికి, ఆయన నాభికి, ఆయన ముఖారవిందానికి, తర్వాత ఆయన మొత్తం ఆయన యొక్క స్వరూపానికి ఆ, 7 సార్లు మనము ఇలాగ దీపాన్ని చూపించాలి అన్నమాట. నేతి దీపాన్ని చూపిస్తూ ఆ చూపిస్తున్నంతసేపు ఈ దామోదరాష్టకం నమామీశ్వరం అని మొదలవుతుందన్నమాట. ఈ దామోదరాష్టకాన్ని పారాయణ చేస్తే మనకి భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. మనం ఈ మాసంలో సాధ్యమైనంత వరకు మనం సాత్వికమైనటువంటి ఆహారం, వీలైతే ఉపవాసము, ఆ, లేదంటే ఆ, ఆ, అలాగే ఉపవాసం వీలు కాకపోయినా పర్వాలేదు, చక్కగా ఆ, ప్రతిరోజు కూడా ఇతిహాసాలు చదవడము, లేదంటే భాగవతం చదవడం, ప్రతిరోజు భగవద్గీత చదవడము, ఒక మంచి గ్రంథాన్ని ప్రతిరోజు ఎంతో కొంత చదవడము, ఆ, కొద్దిగా ప్రతినిత్యం మనం చేసే భక్తి కంటే కొద్దిగా ప్రత్యేకమైనటువంటి భక్తి చేస్తే ఈ ఒక్క మాసంలో చేసినంత మాత్రం చేత మనకి సంవత్సరం మొత్తానికి మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తి మనకి లభిస్తుంది అనమాట. అలాగే ఈ మాసం చివరిలో
చివరి 5 రోజులు భీష్మ పంచకం అని చేస్తారు, వ్రతం చేస్తారనమాట. భీష్ముడు ఏ విధంగా అయితే అంపశయ్య మీద పడుకొని ఆ ఉపవాసంతో ఉన్నారో ఆ విధంగా ఈ మనకి ఆ చాతుర్మాస్యం అని చెప్పేసి ఆ, జూన్ మన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే. సో 4 నెలలు ప్రతి సంవత్సరంలో ఆ, 4 నెలలు చాతుర్మాస్య వ్రతం అని చెప్పేసి పాటిస్తారన్నమాట. చాతుర్మాస్యం అంటే ఈ 4 నెలల్లో ఎవరైతే బ్రహ్మచారులు సన్యాసులు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న చోటే ఒకే చోట ఉండి ఓ వ్రతం చేస్తారనమాట. భగవంతుని గురించి ఆ, విశేషమైనటువంటి అనుష్ఠానం చేస్తారనమాట. ఈ ప్రతి చాతుర్మాస్యంలో ఒక నియమం ఉంటుంది. ఒక మాసం ఆకుకూరలు తినకూడదని, ఒక మాసం పాలు తాగకూడదని, ఒక మాసం పెరుగు తినకూడదని, ఒక మాసం మన మినుములు తినకూడదని చెప్పేసి ఇలాగ వ్రతం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ చాతుర్మాస్యం చేయడము బ్రహ్మచారులకి సన్యాసులకి ఆ, సాధ్యమే, ఎందుకంటే వాళ్ళు ఆశ్రమాల్లో ఉంటారు కాబట్టి. కానీ మనలాంటి గృహస్థులకి అది కష్టం. అయితే ఒక చిన్న మినహాయింపు ఏమిచ్చారంటే చాతుర్మాసం చేయకపోయినా కూడా ఈ దామోదర మాసంలో కార్తీక పౌర్ణమికి ముందు ఉన్నటువంటి ఈ 4 రోజులు ఉపవాసం ఉండి ఆ, ఆ, కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడైతే ఉపవాసాన్ని పారణ చేస్తారో వదిలిపెడతారో ఆ 5 రోజులు చేసినా కూడా ఈ 4 రోజులు చేసినటువంటి ఫలితాన్ని కేవలం ఆ 4 రోజులు చేసినంత మాత్రం చేతి ఇస్తారనమాట. అది అదొక ప్రత్యేకత ఈ మాసానికి. ఆ, కేవలం స్నానం చేయడం వల్ల ప్రాతకాలంలో భగవన్ నామస్మరణ చేస్తూ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది. సమస్త తీర్థాల్లో ఆ, స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఆ భగవంతునికి దీపాన్ని అర్పించడం వల్ల, నేతి దీపాన్ని అర్పించడం వల్ల కూడా గొప్ప ఫలితం లభిస్తుంది. ఏ పుణ్య గ్రంథం, ఏ ఆధ్యాత్మిక గ్రంథం, ఆధ్యాత్మిక సాధన చేసినా కూడా దానికి మామూలు సమయాల్లో చేసే వాటికంటే ఇప్పుడు ఈ మాసంలో చేస్తే దానికి రెట్టింపు ఫలితం మనకి లభిస్తుంది. ప్రతిరోజు కూడా మామూలుగా మన వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా అయితే ప్రాతకాలంలో లేదంటే ప్రదోష కాలంలో ఏదో ఒక సమయంలో భగవంతునికి నేతి దీపాన్ని అర్పిస్తారు. వీలైతే 2 సమయాల్లో అర్పిస్తారు. ఈ దామోదరాష్టకం ని పారాయణ చేస్తారు. నేను మన గ్రూపులో పావని మాతాజీకి దామోదరాష్టకం పంపిస్తాను. మనందరికీ కూడా మాతాజీ గ్రూపులో షేర్ చేస్తారు. ఆ దామోదరాష్టకాన్ని పారాయణ చేస్తూ దాంట్లో చాలా గొప్ప భావం ఉంటుందన్నమాట. భక్తి యొక్క భావం. భగవంతుణ్ణి ఆ, ఏ విధంగా యశోదామయి బంధించింది తన భక్తితోటి. ఆ యశోదామయిని చూస్తూ భగవంతుడు ఏ విధంగా రోధించాడు. ఆ ఆ, ఎలా భయపడ్డాడు, ఒక భక్తురాలికి భగవంతుడు ఏ విధంగా భయపడ్డాడు అని గొప్పగా వర్ణన ఉంటుందన్నమాట. ఇంకా అది వివరిస్తే మళ్ళీ ఇంకొక ప్రత్యేకమైనటువంటి క్లాస్ లో అది చెప్పుకుందాం. ఆ దామోదరాష్టకాన్ని పారాయణ చేస్తూ దీపాన్ని అర్పిస్తే ఆ, మనకి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. ఆ, మనం సారవంతంగా అంటే సమ్మరీగా ఏం తెలుసుకోవాలి అంటే భగవంతుడు అందరికీ దక్కడు. కేవలం ఎవరికైతే అసూయ లేదో, ఎవరికైతే వినయము అలాగే భక్తి ఉందో, గురువు శుశ్రూష చేయడం వల్ల లభించినటువంటి జ్ఞానం వల్ల ఉద్భవించినటువంటి వినయం అలాగే భక్తి వల్ల భగవంతుడు సాధ్యుడవుతాడు, మనకి దక్కుతాడు. అది ఆ, కేవలం అనన్య భక్తి వల్లనే సాధ్యం. అలాగ దక్కినటువంటి భగవంతుడు మనము ఆయనకి దాసులమవ్వాలని మనం చూస్తుంటాం కానీ ఆయన మనకి దాసుడు అవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు. సో అది గొప్ప రహస్యం అన్నమాట. అది అందరికీ తెలియదు. అందరూ భగవంతుని యొక్క మెప్పు, భగవంతుని యొక్క ప్రసన్నత పొంది జీవితంలో మనకు కావలసినటువంటి భోగభాగ్యాలు లభిస్తాయని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అసలు భగవంతుని యొక్క మెప్పు, భగవంతుని గనక మనం ప్రసన్నం చేసుకుంటే ఈ భోగభాగ్యాల కంటే అతీతమైనటువంటి భక్తి మనకి లభిస్తుంది అనేటటువంటి గొప్ప విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తెలిసినా కూడా ఇదే పెద్ద విషయం ఏంది, చాలా తెలుసుకున్నా ఆ, విన్నాను అనేటటువంటి భావన కలుగుతుండొచ్చు. కానీ మనకి యశోదామయి నందమహారాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతం వింటే భక్తికి ఏ ఫలితం దక్కుతుందో మనకు తెలుస్తుంది. కేవలం భగవంతుని గురించి శ్రవణం చేసి భగవంతుని మనస్సులో మాకు పుత్రుడుగా రావాలి అని సంకల్పించుకున్న
సం సంకల్పించుకున్నంత మాత్రం చేత వాళ్ళకి భగవంతుడే సాక్షాత్ వాళ్ళ పుత్రుడిగా రావడం జరిగింది. అది భక్తికి ఉన్నటువంటి శక్తి. ఆ అది అనన్య భక్తికి ఉన్నటువంటి గొప్ప ఫలితము. సో ఆ అనన్య భక్తి ఎలా ఉండాలి, అది చేస్తే మనకి ఏ విధమైనటువంటి ఏ, ఫలితం దక్కుతుంది, అలాగే భగవంతుడు మనని ఏ విధంగా అనుగ్రహిస్తాడు, అది ఇంకా ముఖ్యమైనటువంటిది. అనుగ్రహిస్తాడు, అలాగే ఏ విధమైనటువంటి హామీ మనకు భగవంతుడు ఇస్తాడు అనేటటువంటి విషయాలు మనము మున్ముందు ఈ 9వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈరోజు ఇక్కడితో ఆపిద్దాం. అది మనం 9వ అధ్యాయం, నవమో అధ్యాయం రాజవిద్య రాజగుహ యోగంలో అసూయ లేనటువంటి భక్తులకి మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోవడం, వినడము, భగవంతుని గురించి ఏ, భక్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే భక్తిని పెంపొందించుకుంటారో వాళ్ళకి సమస్త అశుభాల నుండి విముక్తి కలుగుతుంది అని ఆ, ఒక గొప్ప విషయాన్ని, రహస్యాన్ని భగవంతుడు చెప్తూ ఈ 9వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకాన్ని శ్లోకంలో భగవంతుడు మనకి వివరిస్తాడనమాట. ఓకే, సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, హరే చాలా బాగా కృష్ణ. చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ. భగవంతుడి కోసం అసూయ లేకుండా ఉండడం ముందు నేర్చుకోవాలి ప్రభుజీ అని బాగా చెప్పారు ప్రభుజీ. అయితే ప్రభుజీ, రిలవెంట్ క్వశ్చన్ కాదు కానీ నాకు ఒక చిన్న క్వశ్చన్ చాలా రోజుల నుండి మీరు వస్తే అడగాలని అనుషమాత చెప్పారు ప్రభుజీ. ఓకే, అడగండి. ఇప్పుడు మహాభారతంలో కదండి ప్రభుజీ కురుక్షేత్ర యుద్ధం, ఆ యుద్ధంలో భగవద్గీత భగవంతుడు మనకి అర్జునుడికి బోధించారు. అవును. అందులోని మహాభారతంలోనే గాంధారి మాత సోదరుడు శకుని ఉంటారు కదా, ఆ శకుని గురించి కొద్దిగా చెప్పరా ప్రభుజీ? ఓకే, శకుని ఆ యాక్చువల్గా శకుని దుర్యోధనునికి చాలా స్నేహితుడిగా ఉంటున్నట్టు, చాలా దుర్యోధనునికి మేలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ శకుని యొక్క పాత్ర ఆ, ఒక విధంగా ధర్మ సంస్థాపనకే ఉంటుందన్నమాట. ఎందుకంటే శకుని యొక్క పూర్వీకులందరినీ కూడా ఈ మన దుర్యోధనాదులు సంహరిస్తారు. ఒక యుద్ధం వల్ల ఏదో వాళ్ళకి జరిగినటువంటి ఒక ఆ, మన మనస్పర్ధ వల్లనో. అయితే ఆ కోపాన్ని శకుని పట్టుకొని ఎలాగైనా సరే ఈ దుర్యోధనాదుల్ని నశింపజేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పక్కనే చేరుతాడన్నమాట. చేరి ఆ తన దగ్గర శకునికి ఉన్నటువంటి గొప్ప బలం ఏంటి అంటే పాచికలు. ఆయన ఏ ఏ విధంగా పడమంటే ఆ విధంగా పడతాయన్నమాట ఈ పాచికలు. అయితే ఈ ఈ దుర్యోధనాదుల్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తుంటాడన్నమాట పాండవుల మీదకి, అధర్మంగా వాళ్ళ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి. శకునికి తెలుసు పాండవులు జయించడం కానీ పాండవులతో పెట్టుకోవడం కానీ అంత ఆ, మన మంచి విషయం కాదని చెప్పేసి. అయినా కూడా శకుని ఒక విధంగా కొన్ని కొన్ని చోట్ల కొన్ని శాస్త్రాలు ఏం చెప్తారంటే తమ పూర్వీకుల యొక్క ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ అస్థికలతోని తయారు చేయబడ్డవే ఈ పాచికలు అంటారనమాట. సో ఇప్పుడు శకుని చెప్పినట్టు ఆ పాచికలు పడతాయి. పడ్డప్పుడు ఈ మాయాజూదంలో పాండవులని ఓడించి వాళ్ళ యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఒకసారి రాజ్యం వచ్చిన తర్వాత ఇంకా ఆ మన ఒకసారి రాజ్యం వచ్చిన తర్వాత ఒకసారి భోగభాగ్యాలను అనుభవించిన తర్వాత మళ్ళీ వాటిని వదలాలంటే ఎవరి వల్ల కాదు, అసాధ్యం. అలా అలాంటిది ఒక అసూయాపరుడైనటువంటి దుర్యోధనుడు కనుక అవి అనుభవిస్తే మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చేయాలనేటటువంటి బుద్ధి అతనికి కలగదు. కాబట్టి ఎలాగైనా సరే దుర్యోధనుని ప్రేరేపించి ఈ మాయాజూతంలో ఆడిపించాలి. ఆడిపించిన తర్వాత పాండవులకి వీళ్ళకి వైరం వచ్చిందంటే దుర్యోధనని నేను సంహరించకపోయినా వాళ్ళే సంహరిస్తారని చెప్పేసి ఒక రకమైనటువంటి కుతంత్రంతో దుర్యోధనాదుల దగ్గర చేరాడు శకుని అని చెప్పేసి మనకు ఒక వృత్తాంతం ఉందన్నమాట. అది శకుని యొక్క పాత్ర. కొన్ని కొన్ని చోట్ల ఏమంటారంటే ఆ మన ఒకసారి కృష్ణుని అడుగుతారంట ప్రశ్న, నీకు అందరిలోకెల్లా ఎవరు ఇష్టమైన వ్యక్తి అని అంటే కృష్ణుడు చెప్తాడంట శకుని అంటే ఇష్టం అని చెప్తాడంట.
అదేంటి శకుని అంత దుర్మార్గుడు కదా అంటే కృష్ణుడు అంటే ఏమనంటే ధర్మ సంస్థాపన కోసం నేనెంత ప్రయత్నించానో శకుని కూడా అంతే ప్రయత్నించాడు. ఇండైరెక్ట్ గా నాకు ఉపయోగపడ్డాడు శకుని అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడంట. సో అది శకుని యొక్క ఆ, వృత్తాంతం. ఓకే. ప్రభుజీ మరి శకుని సోదరికి కదా మన ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నారు, అంటే వాళ్ళని యుద్ధంలో ఓడించాక చేసుకుంటారా? లేదు లేదు, శకుని ఎప్పుడో గాంధారీదేవి ఈ ధృతరాష్ట్రుడికి ఆయన పుట్టుగురుడ్డి. ఓకే. ఆయనకి పెళ్లి చేయాలని భీష్మ పితామహ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ గాంధారీ దేవి యొక్క సంబంధం వస్తుంది. సంబంధం వచ్చిన తర్వాత ఆవిడకి తెలుస్తుంది నన్ను చేసుకోబోయే భర్త గుడ్డివాడు, కళ్ళు ఉండవు అని చెప్పేసి ఆ, తెలుస్తుంది. తెలియగానే ఆవిడ కూడా వెంటనే తన కళ్ళకి గంతలు కట్టేసుకుంటుంది అనమాట. అయితే ఆ తన చెల్లికి సహాయం చేయడానికి శకుని ఆ ఈ ఒక విధంగా చెప్పాలంటే తన బావగారింటికి వచ్చేస్తాడనమాట తన చెల్లితో ఉండడానికి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే వెల్కమ్ కృష్ణ. అది. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. సో చాలా సంతోషము. ఈ రోజు నుండి దామోదర మాసం మొదలైంది కాబట్టి దయచేసి ప్రతిరోజు భగవంతుడికి దీపదానం చేయండి, నేతి దీపాన్ని అర్పించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా దామోదరాష్టకాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీలైతే వీలు చేసుకొని మరి ప్రతిరోజు భాగవతం, రామాయణం, భగవద్గీత, మహాభారతం ఇత్యాది గ్రంథాలను చదవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల గొప్ప ఫలితం లభిస్తుంది. సో అందరికి కూడా దామోదర మాసం యొక్క శుభాకాంక్షల్ని తెలుపుతూ మళ్ళీ మనం రేపటి క్లాస్లో 9వ అధ్యాయంలో 2వ శ్లోకాన్ని చర్చించుకోవడానికి కలుద్దాం అందరం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణాం. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. हरि बोल, धन्यवाद प्रणाम। హరే ఈరోజు కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ, ఈ రోజు ధన్యవాద క్లాస్ ఎలా ప్రణాం. హరే జరిగిపోయిందో కృష్ణ. అసలు తెలియట్లేదు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ ధన్యవాద ప్రణాం. హరే ఈ రోజు కృష్ణ. హరే మీరు కృష్ణ చెప్పిన క్లాస్ ప్రభుజీ, అసలు ధన్యవాద టైం ప్రణాం. తెలియటం లేదు ప్రభుజీ. టైం సంతోషం. తెలియకుండా గడిచిపోయింది ప్రభుజీ. ఈ భగవంతుని లీలలు అంత ఆ లీలకు ఆ మహత్యం ఉంది. లీలలు విన్నంత మాత్రం చేత మనకి ఆ సమయమే తెలియదు. సో తెలియటం అది లేదు భగవంతుని ప్రభుజీ. యొక్క అసలు ఉంటే లీలలు యొక్క అట్లాగే గొప్పతనం. వినాలి అనిపిస్తా ఉంది ప్రభుజీ. చాలా సంతోషం. భగవంతుడి లీలలు ఉంటే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. హరే ధన్యవాద కృష్ణ ప్రణాం. ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా హరే సింధుభ్యశ్చ కృష్ణ ప్రభుజీ, పతితానాం ధన్యవాదాలు. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ की जय. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ధన్యవాదాలు కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. దండ శుభాకాంక్షలు హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.